కోపాల్ అగర్వాల్ వయసు 24. చిన్న వయసులోనే 101 కిలోల బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేది కాదు. పైగా ఏనుగులా ఉన్నావు, నీతో ఎవరు డేటింగ్ చేస్తారు ఇలాంటి వెక్కింపులు, వేలాకోలాలతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా సరే బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్ లాస్ జర్నీ 62 కిలోలకు చేరింది. కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామాల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంటి భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇప్పుడు ఇష్టమైన మోడ్రన్ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక ఆరోగ్యం, కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడిందని చెబుతోంది. మరో వీడియోలో తాను కేవలం 6 నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్. దీనికోసం ఉదయం టిఫిన్లోకి 1 రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఓ గిన్నె పోహా, 2 పన్నీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్, పెరుగు. మధ్యాహ్నం పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, బ్లాక్ కాఫీ, అలాగే కొబ్బరి నీరు. ఆ తర్వాత భోజనంలోకి ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచిడి, పెరుగుతో, పచ్చి కూరగాయలతో పన్నీర్ బుర్జీ. సాయంత్రం గ్రీన్ టీ. ఇక రాత్రి భోజనం ఆకుకూరలతో సాటెడ్ పన్నీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, ఎగ్ బుర్జీ. దీంతో పాటు రాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా రోజు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగడం, అలాగే పరగడుపున గోరువెచ్చని నీరు తీసుకోవడం, ప్రతిరోజు కనీసం 10,000 అడుగులు నడవడం తన దినచర్యలో భాగం చేసుకుంది. ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ జంక్ ఫుడ్కు కంప్లీట్గా నో చెప్పేసింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుంచి 62 కిలోలకు చేరి వావ్ అనిపించుకుంది. ఇదే టిప్స్ అందరూ కూడా పాటించాలనే నియమమేం లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్ధత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమైతే కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందుకు ముందు బరువు పెరగడానికి గల కారణాలను వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి.